అధికార పార్టీ నాయకులు ఏవైతే తప్పుడు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను పాటించినటువంటి కొంతమంది అధికారులను ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం వారి మీద కన్ను ఎరజేయడం మనం స్పష్టంగా చూస్తున్నాం. వారిని సస్పెండ్లు చేస్తూ 1 by 1గా ఈరోజు ఒక రకంగా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో దొంగ ఓట్ల ప్రక్రియలో భాగంగా కొంతమంది అధికారులు సస్పెండ్ అవుతున్న తరుణంలో గతంలో మన అందరం చూసాం. ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో దొంగ ఓటర్ ఐడీలతో చాలామంది వచ్చి ఓట్లు వేసేసారు. అయితే వీటన్నిటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఏదైతే అప్రూవల్స్ చేశారో దాని కారణంగానే ఈరోజు రాష్ట్రంలో ఒక రకంగా ఒక అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఏంటంటే ఈరోజు ఎవరు ఓటు ఎక్కడ ఉంది, ఎవరో ఏంటి 2 ఓట్లు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారేమో కడపలో కాకుండా ఎక్కడో ఈ పక్కన గుంటూరులో ఆయనకి ఓటర్ ఐడి వస్తుంది. సో ఇలా ఒకరి పేరు మీద 4-5 ఓటర్ ఐడీలు రావడం ఒక రకంగా తర్జన భర్జంగా తయారైంది ఈరోజు రాష్ట్రంలోని వాతావరణం. ఏదేమైనప్పటికీ దీని గురించి స్పెసిఫిక్గా మాట్లాడడానికి మన దగ్గర రాజేష్ గారు ఉన్నారు. నమస్తే రాజేష్ గారు. ఎలా చూడాలండి ఈరోజు రాష్ట్రంలో దొంగ ఓట్లు కలకలం మన అందరం స్పష్టంగా చూస్తున్నాం. అయితే దీనికి ఆద్యులుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అని చెప్పి ఈరోజు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పక్క రాష్ట్రం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటేయకూడదని చెప్పి వీళ్ళ కంప్లైంట్లు ఇస్తారు మళ్ళీ. కానీ వాస్తవానికి ఏమో అక్కడ ఏమో దొంగ ఓట్లు యాడ్ చేసేసి ఈరోజు 0 డోర్ నెంబర్ మీద కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారం మీద, దొంగ ఓట్ల ప్రక్రియ మీద? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల వైఖరి ఎట్లా ఉంది అంటే ప్రజాస్వామ్యపు విలువల ఒలుస్తున్నారు వాళ్ళు. ఇవాళ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తా, ఎన్నికల వ్యవస్థని హేళన చేస్తా, అకృత్యాలకి, అరాచకాలకి, దౌర్జన్యాలకి, దాడులకి, అవినీతికర కార్యక్రమాలకి పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులను కట్టడి చేయాల్సిన అధికార వ్యవస్థ ఇవాళ వారి ఆదేశాలని శిరోధార్యంగా భావిస్తా, వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతా, జీ హుజూర్ అంటున్న పర్యవసానం ఇవాళ ఏమైపోయిందంటే అధికార వ్యవస్థ, అధికార పార్టీ నాయకులు ఇరువురు కలగలిసి ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో అపహాస్యం పాలు చేసేశారు. మీరు ప్రస్తావించినట్టుగానే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలంటే ఎంత అపహాస్యం పాలవుతున్నాయి. ఎన్నికలంటే దౌర్జన్యాలు, దాడులు, అవినీతికర కార్యక్రమాలు, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల అపహరణ, బలవంతపు రాజీనామాలు, బలవంతపు విత్డ్రాయల్స్, బలవంతపు ఏకగ్రీవాలు. వీటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ నిష్క్రమించిన పరిస్థితులు కూడా చూసాం, బాయ్కాట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. అంటే మనం సహజంగా ఎన్నికలు సమీపిస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఈ ఎన్నికల వ్యవస్థ పట్ల, ఈ బ్యాలెట్ వ్యవస్థ పట్ల మాకు నమ్మకం లేదు, ఎన్నికలను బహిష్కరించండి అని చెప్పని మావోయిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు పిలిపివ్వడం చూస్తాం మనం. కానీ ప్రజాస్వామ్యంలో పాలకపక్షంగా సుదీర్ఘకాలం కొనసాగున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో నేటికి కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పని ప్రకటించాల్సిన దుస్థితి దాపరించింది అని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఎంత అపహాస్యం పాలవుతుంది, ఎంత ప్రహసనంగా మారింది, ఎంత ప్రతిబంధకంగా మారింది అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవ పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు ఎన్నో రాజకీయ పక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఇవాళ సస్పెండ్ అయిన గిరీష, అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఆ రోజు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా అతను తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉండి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న సందర్భంలో అతనికి ఒక లాగిన్ ఐడి ఉంటుంది, అధికారికమైన లాగిన్ ఐడి. ఆ లాగిన్ ఐడిని అక్కడ అధికార పార్టీ శాసనసభ్యుడి కొడుక్కి షేర్ చేసిన పర్యవసానం అతని నేతృత్వంలో 30,000 ఓటర్ ఐడీలని డౌన్లోడ్ చేసుకొని ఆ ఓటర్ ఐడీలని ఫోర్జరీ చేసి దొంగ ఓటర్ ఐడీలు సృష్టించి దాని ద్వారా వందలాది బస్సుల్లో వేలాది మంది దొంగ ఓటర్లను తరలించి దొంగ ఓట్లు నమోదు చేయడానికి సహకరించారు. ఇది ఆ రోజు ఎన్నిక జరుగుతున్న సందర్భంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున అక్కడ తెలుగుదేశం ఎక్స్ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని రత్నప్రభ గారి తరపున అక్కడ ఒక మహిళా నాయకురాలు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు కూడా బాహాటంగా మీడియా సమక్షంలో వీళ్ళందరూ దొంగ ఓటర్లు అని చెప్పని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఎందుకనంటే ఆ క్యూలో నిలబడ్డ వాళ్ళని ఆ ఓటర్ ఐడిలో ఉన్న పేర్లు, వారి వయసు, వారి అడ్రస్ కూడా వారే గుర్తించలేకపోతా ఉన్నారు. అంటే అవన్నీ నకిలీ ఓటర్లు అని చెప్పని తేటతలం అయిపోయింది. అయినా సరే అధికార వ్యవస్థ
వారి మీద చర్యలు తీసుకోవడంలో వెనకుండిపోయారు. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులు చేసినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా 2 సంవత్సరాల పాటు ఉపేక్షించడం ఆక్షేపణీయం. ఇక్కడ మనం ఒక అంశాన్ని కీలకంగా గుర్తించాల్సింది ఏంటి అంటే నోట్ల రద్దు జరిగింది. 2016 నవంబర్ 8వ తారీఖు రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్లు రద్దు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే ఆయన ఏం చెప్పారు? కౌంటర్ ఫీట్ కరెన్సీ తయారవుతుంది, నకిలీ కరెన్సీ తయారవుతుంది, దాన్ని నివారించడం కోసం ఇప్పుడున్న నోట్లను రద్దు చేసేస్తున్నామని చెప్పని ఒక ప్రకటన చేశారు. అంటే నకిలీ కరెన్సీ ముద్రించడం నేరం. అదే సందర్భంలో గతంలో మనకి తెలుగు అనే అతని నేతృత్వంలో నకిలీ స్టాంపులు కుంభకోణం జరిగింది. అంటే నకిలీ స్టాంపులు ముద్రించడం కూడా నేరమే. మరి ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, ఓటర్కి ఇచ్చే గుర్తింపు కార్డు రాజ్యాంగబద్ధ గుర్తింపు కార్డు, అది దాన్ని నకిలీ తయారు చేస్తే అది నేరం కదా? ఆ నేరానికి పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? దానికోసం 2 సంవత్సరాల పాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఉపేక్షించడం ఏంటి? ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇప్పుడు దాని మీద ప్రస్తావన చేయడం ఏంటి? అప్పుడే చర్యలు తీసుకొని ఉండున్నట్టయితే ఈ మధ్యకాలంలో అధికార పార్టీ నాయకుల ద్వారా ఓట్ల తొలగింపులు, చేర్పులు పేరిట జరుగుతున్న ప్రహసనాన్ని, ఆ ప్రహసనం ప్రాతిపదికగా చాలామంది అధికారులు మరిన్ని తప్పులు చేయడానికి ఆస్కారం కల్పించినట్టయింది. అదే ఎలక్షన్ కమిషన్ ఆ రోజే ఈ తప్పులకి పాల్పడ్డ అధికారుల మీద, నాయకుల మీద సమగ్రమైన విచారణ జరిపించి అసలు దోషుల్ని చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేసి శిక్షకు గురి చేసి ఉన్నట్టయితే ఇంతటి ఉదాసీనత అధికార వర్గాల్లో వచ్చుండేది కాదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా నియోజకవర్గాల్లో లక్షలాది దొంగ ఓట్లు చేర్పులు, అదే సందర్భంలో ఎలిజిబిలిటీ ఉన్న చాలామంది ఓట్ల తొలగింపులు, దీన్ని ఒక ప్రహసనంగా మార్చుకొని దీన్ని ఎన్నికలకి గెలుపుకు ఒక మార్గం సుగమం చేసుకుంటున్నట్టుగా అధికార పార్టీ భావిస్తున్న నేపథ్యంలో దానికి అధికార వ్యవస్థ ఇంతగా సహకరిస్తున్న సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ఫిర్యాదులు వెళ్ళినాయి. పయ్యావుల కేశవ్ గారు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, అంటే అంతకుముందు ఆయన ఇక్కడ చాలా సందర్భాల్లో చాలాసార్లు ఇక్కడ అధికార వ్యవస్థకి ఫిర్యాదులు చేసినా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వారికి నివేదించిన తర్వాత, ఆధారాలు వారిని ముందు పెట్టి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మేల్కొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అక్రమాల మీద, అరాచకాల మీద, ఈ ఉల్లంఘనల మీద చర్యలకి ఉపక్రమించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని పిలిపించి విచారించి దీని మీద చర్యలకు ఆదేశించిన తర్వాత ఆ ఉరవకొండ నియోజకవర్గానికి ఈఆర్ఓగా పనిచేసిన భాస్కర్ రెడ్డి అని చెప్పని అనంతపూర్ జెడ్పీ సీఈఓ అతను సస్పెండ్ చేశారు. అతని కంటే ముందు జెడ్పీ సీఈఓగా పనిచేసిన మహిళా అధికారిని సస్పెండ్ చేశారు. పర్చూరు నియోజకవర్గంలో ఇదే విధమైన పరిస్థితులు ఉత్పన్నమైన రోజు అక్కడ శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత పర్చూరు నియోజకవర్గంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, 3 ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు, బిఎల్ఓని సస్పెండ్ చేశారు. అంటే ఇక్కడ దిగువ స్థాయి డేటా ఎంట్రీ ఆపరేటరు, బిఎల్ఓ స్థాయి దగ్గర నుంచి ఐఏఎస్ అధికారి వరకు ఇప్పుడు చర్యలకి బాధ్యులుగా మారుతున్నారు, బలవుతున్నారు. అంటే అధికార పార్టీ నాయకులు ఏ తప్పుడు ఆదేశాలు ఇస్తే ఆదేశాలు యథావిధిగా తూచే తప్పకుండా పాటించాల్సినంత అవసరం, అగత్యం వీళ్ళకి ఏమొచ్చింది? అంటే కొద్దిగానైనా సరే మనం చదువుకున్నాం, సమాజానికి బాధ్యులం, ప్రభుత్వ ఉద్యోగులం, ఇవాళ రాజ్యాంగానికి బద్దులై బిజినెస్ రూల్స్ కన్ఫైన్ అయ్యి మనం పనిచేయాలని చెప్పని విచక్షణ మరిచిన పర్యవసానం ఇవాళ వీళ్ళు చట్టం ముందు దోషులుగా నిలబడుతున్నారు కదా. ఇవాళ వీళ్ళ ఉద్యోగ భద్రతకి ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నవుతున్నాయి కదా. సమాజంలో వీళ్ళ పరువు ప్రతిష్టలు భంగం కలుగుతున్నాయి కదా. వీళ్ళ కుటుంబాలు ఇవాళ సమాజంలో అపహాస్యం పాలవుతున్నారు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ వాళ్ళు ఆ రోజు ఎందుకు మెయింటైన్ చేయాలి? ఇవాళ చట్టాన్ని ఉల్లంఘించి అధికార పార్టీ నాయకుల ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తే చాలు, మనకి వీళ్ళ కనుసన్నల్లో మెసిలితే చాలు, వీళ్ళ అనుగ్రహం ఉంటే చాలు అని చెప్పని అన్ని తప్పుడు విధానాలకి పాల్పడిన ఇటువంటి అధికారులు 100కి 100 పాళ్ళు చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిందే. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే వీళ్ళు బాధ్యులుగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అసలు వీరి చేత ఈ పనులు చేయించిన నాయకులు ఎవరు? వాళ్ళని ఎందుకు బయటికి తీసుకురారు? వాళ్ళ మీద ఎందుకు విచారణ జరపరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళని ఎందుకు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయరు? ఖచ్చితంగా ఇవాళ వీళ్ళు బలిపశువులుగా మారే ప్రాసెస్లో వీళ్ళు చట్టం ముందు అక్యూజ్డ్గా, వీళ్ళు కల్ప్రిట్స్గా మారుతున్న సందర్భంలో 100కి 100 పాళ్ళు అసలు దోషులు, అసలు బాధ్యులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టం ముందు దోషులుగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలు బయటపడిన నేపథ్యంలో అయినా సరే, రాబోతున్న ఎన్నికల సందర్భంగా అయినా సరే ఒక పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగి తీరాల్సిన అవసరం ఉంది. ఒక పారదర్శక ఎన్నిక జరగటం కోసం అధికార వ్యవస్థని 100కి 100 పాళ్ళు ప్రక్షాళన చేస్తే రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడిన ఏ అధికారిని ఉపేక్షించడానికి వీల్లేదు. ఇవాళ ఓట్లు తొలగింపుకు కానీ, ఓట్లు చేర్పులకు కానీ అక్రమ మార్గంలో ప్రయత్నించిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. అధికారులే కాదు, ఆ అధికారులని ఆ స్థాయిలో ఉసిగొల్పిన నాయకులను కూడా ఆ అధికారులే వాళ్లే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళని దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఇదే అధికారుల మీద ఉంటుంది.
ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ అధికార వ్యవస్థ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నాయకులు చెప్పిన ఆదేశాలు పాటించారు, మీరు బలిపశువులుగా మారుతున్నారు. మీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రోజు కూడా చాలామంది అధికారులు జైలు పాలయ్యారు. అయినా సరే అది కళ్ళ ముందు గుణపాఠంలా కనిపిస్తున్నా కూడా ఇవాళ ఇదే ఉల్లంఘనకు పాల్పడి మరొకసారి అదే ఫలితాలు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. మీ కెరీర్లు ప్రమాదంలో పడ్డాయి, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. ఇప్పటికైనా సరే మిగిలిన అధికారులు రిలీజ్ అయ్యి రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో అయినా సరే ఈ తప్పుడు విధానాలకి పాల్పడే చర్యలకి మీరు ముగింపు పలికితే, పారదర్శకమైన ఎన్నికలకు సహకరిస్తే, బిజినెస్ రూల్స్ కన్ఫైన్ అయ్యి మీరు మీ డ్యూటీలు చేస్తే మీ పరువు ప్రతిష్టలకు నిలబడతాయి, మీ కెరీర్ సేఫ్గా ఉంటుంది తప్ప కాదు ఇదే విధానాలు అవలంబిస్తాం, ఇదే ఉల్లంఘనకు పాల్పడతాం, ఇదే అతిక్రమణకు పాల్పడతాం, ఇదే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడతా ఉంటారా? ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలు తీసుకోబోయే అన్ని చర్యలకి మీరే బాధ్యులు అవుతారు. ఆ రోజు ఆ కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేస్తారా, లేదు ఇక్కడి నుంచి అయినా సరే సక్రమమైన విధానాలు ఎంపిక చేసుకుంటారనేది మీరే ఆలోచించుకోండి.